మీ ఆత్మీయ సహోదరుడు వై లాజర్ గారు మాట్లాడిన మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ వాట్ ఈస్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు కీర్తన పాడి వినిపించినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం ముందుగా సిద్ధపాటు చేసుకున్నటువంటి సమయాన్ని మనము ఫాలో అవుదాము. సమయంలో మరి కీర్తన గ్రంథము 5వ అధ్యాయము మరి అన్నయ్య గారు చదివి వినిపిస్తారు. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము, 5వ అధ్యాయం కాదండి, 23వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదివి వినిపిస్తారు అన్నయ్య గారు. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 23వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువుకుందామండి. ఈ యొక్క దేవుని మాటలు గమనించండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలిగదు. పచ్చిగల చోటను ఆయన నన్ను పొలంగజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణముకు ఆయన చెరదీర్చువాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువు ఎదుటి నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పుట్టుచున్నది. నేను బ్రతుకు దినంలో నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. మరి కొద్ది మాటలు మనం పిలుపచేయని కాక. ఆమేన్. వాక్యపట్నం చదివి వినిపించినటువంటి సహోదరులు ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ప్రియారా మరి కొద్ది మాటలు ఆశీర్వాదం గారు మనకు తెలియజేస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపడదాము. తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ఆశీర్వాదం గారు దేవుని మాటలు చెప్పిన తర్వాత మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడగలిగిన వారు ఎవరైనా ఉంటే దయతోటి ఈ విషయాన్ని గమనించి సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడవలసిందిగా మాటలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి వందనాలు. మరి సమయం ఇచ్చినటువంటి మరి లాజర్ గారికి మరి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈనాటి కార్యక్రమం ప్రారంభించుకుందాం. అందరూ తలవంచినట్టయితే మరి ప్రార్థనలో వెళ్దాం. పరలోకమందున మా కన్న తండ్రి నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం. ఇంకోనైనా ప్రభా, ఈరోజు చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నప్పటికీ నీ సజీవమైన రెక్కల కింద, అమూల్యమైన రెక్కల కింద మమ్మల్ని అందరినీ కూడా దాచి కాచి కాపాడి భద్రపరిచి ఈ దినాన ఇక్కడ కూడుకుని ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీ నామాన్ని ప్రకటించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను స్తుతించాలని, నిన్ను కనపరచాలని ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన ప్రభా ఈ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి నాయన. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడి కనుక ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలను జ్ఞాపకం చేసుకోండి. వారు ఇరుకులు ఇబ్బందులు ఆటకములు తొలగించిన ప్రభావాలు స్తోత్రాలు వందనాలు. మీరే కృప చూపండి, మహిమ పొందండి. అలాగే నాయన వాక్యం చెప్పుచుండగా సముచితమైన జ్ఞానం నాకు దయచేసి సహాయం చేయండి. నాయన మీరే ఉండి మాట్లాడతారని విశ్వాసంతో అడుగుతూ క్రీస్తు నామాన్ని అడిగి వేడుకొచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన వారందరూ కూడా మరి వందనాలు చేస్తున్నాను. మరి రోజులు చూసినట్లయితే మరి ఇవాళ ఉన్నవారు రేపు దంపతులు ఈ క్షణం అందగాదు
ఈ రోజు మందు కాదు, ఈ దినము మందు కాదండి. కాలములు సమయములు కూడా మరి దేవుని దగ్గర ఉన్నాయండి. కాలాలు సమయాలు కూడా ఎక్కడ ఉన్నాయంటే దేవుని స్వాధీనంలో ఉన్నాయండి. ఏ క్షణాలు ఏం జరుగుతుందే ఆయనకి తప్ప మరి ఎవరికి తెలియదండి. ప్రతి ఒక్కరూ కూడా భక్తితో విశ్వాసంతో అనుదినము ఆయన్ని సేవిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన కాపుదల ఉంటుందని నేను విశ్వాసంతో నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా నమ్మాలండి. ఎందుకంటే జగత్ పునాది వేయబడకముందే నిజంగానే మన అందరినీ ప్రేమ చేత పుట్టించుకున్న దేవుడండి. మన పిల్లలు ఉన్నారు, మన కడుపును పుడుతున్నారు, వారిని ఏదైనా తప్పు చేస్తే ప్రేమతో పడుతుంది, తనతో పడుతుంది. అలాగే మనకి ప్రేమతో పుట్టి మనల్ని కూడా సరిచేసే దేవుడు కనుక మరి ఆయనకి విధేయత కలిగి ఉండాలి. చూడండి ఇక్కడ దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకున్నది. ఏమన్నాడండి దేవుడు? దినాలు చెడ్డజటండి, రోజులు చెడ్డజట. ఇవాళ ప్రతిరోజు కూడా మరలా వస్తుంది, ప్రతి వారం కూడా మళ్ళీ వస్తుంది, ప్రతి నెల కూడా మళ్ళీ వస్తుంది, ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం కూడా మారుతూ మళ్ళీ వస్తూ వాటి పని వాయి చేసిపోతున్నారు. మరి ఈ సమయాలు ఈ దినాలు కూడా మరి దేవుడు కలగజేసినవే. కానీ ఏంటంటే చెడ్డవి అంటున్నాడండి. ఆయన కలగజేసింది చెడ్డ అవుతాయా? చెడ్డ బాగుంది, మంచి అవుతుంది. కానీ చెడ్డ దినాలుగా చేసుకున్నవాడు ఎవరంటే మనమేనండి. మంచి దినాలను చెడ్డ దినాలుగా మార్చుకొని చెడ్డ తలంపులతోటి చెడ్డ పనులతోటి మరి ఉక్రోషంతో కావ్యాసాలతోటి మరి పగలతోటి ప్రతీకారాలతోటి మనం ఉన్నప్పుడు ఈ రోజులన్నీ ఏమైనట్టండి మరి చెడ్డ దినాలుగా మరి మారిపోయినట్టు మరి బైబిల్ గ్రంథం మరి సెలవిస్తుందండి. మరి ఎందువరకంటే ఇవన్నీ మన గురించే మారిపోయిన మన పనుల వల్ల మన పరిస్థితుల వల్ల కూడా దినాలన్నీ మంచి దినాలన్నీ కూడా చెడ్డ దినాలుగా మారిపోయినాయి. సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మరి ఈ లోకంలో మనం బ్రతుకుతున్న ప్రతి వారు కూడా ఆచితూచి అడిగేస్తూ ఉండాలండి. క్షణం కూడా ప్రమాదం పొంచుకొని మన మధ్యలో ఉన్నది. ప్రమాదం బారిన పడకుండా మరి దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత కలిగి మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం కలిగి దేవుని సమయాన్ని దేవుడికి ఇచ్చి మరి ఆయన్ని స్తుతించి గణపరిచి ఆరాధించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడైతే ఆయన కలిసి ఎవరి మీద ఉంటుందండి? మన మీద ఉంటుంది. ఇందు నిమిత్తము మీరు అనేకులు కాగా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆయన ఇష్టాన్ని తెలుసుకోవాలండి. ఆయన చిత్తాన్ని ఆయన ఇష్టాన్ని తెలుసుకున్నప్పుడు మనకేం కావాలో సహాయం చేసే దేవుడు ఆయన. మరి మనకి మేలు చేసినప్పుడు దేవుడిని ఆరాధిస్తాం, మంచి జరిగినప్పుడు దేవుడిని ఆరాధిస్తాం. కానీ కొన్నాళ్ళకి ఏం చేస్తామంటే మేలు చేసిన దేవుడినే మనం మర్చిపోతూ ఉంటామండి. మన అవసరాలకి వాడుకుంటాం దేవుడిని, అవసరాలు తీరిపోయాక మరి దేవుడిని పక్కన పెట్టేసుకుంటామండి. అలా కాకుండా దేవుడిని ఎప్పుడు విధేయతతో మరి ఆయన్ని ఆరాధించే వారికి మరి మనందరం ఉండాలి. ఎందుకంటే మరి ఒక వచనం చూపించాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుంటే. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. ఏమన్నాడు ఏంటండి? ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేకుండా ఉంటారు.
అపహాసకులారా మీరెన్నాళ్ళ అపహాసం చేయుదురు? బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు? ప్రతి వారికి కూడా జ్ఞానం ఎలా ఉందంటే అసహ్యంగా ఉందండి. దేవుడి మాటలంటే పోలేదు, యేసుప్రభు మాటలే కదా అనేసి వాళ్ళు పెడచవును పెడుతూ మరి అజ్ఞానుల వలె మరి వాళ్ళు ఉండి మరి దేవుణ్ణి ఆరాధించకుండా వ్యర్థంగా మరి ఈ లోకంలో జీవిస్తున్న వారికి ఒక మాట, బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు? నా గద్దింపుకు విని తిరుగుడి, నా ఆత్మను మీ మీదకు కుమ్మరిస్తాను. నేను గద్దిస్తున్నాను, నా గద్దింపు విని మీరు నా తట్టుకు తిరగండి అని మరి ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. ఆయన తట్టు తిరగకుండా మన అవసరాలు తీరిపోయినప్పుడు, మన పనులన్నీ అయిపోయినప్పుడు దేవుడిని ఏం చేస్తున్నామంటే మనం పక్కన పెట్టేస్తున్నాం. పక్కన పెట్టేస్తున్నప్పుడు మరి ఒక ఉగ్రత దినం వస్తుంది, ఒక రోజు వస్తుంది, అపాయం వస్తుంది, కీడు వస్తుంది. అప్పుడు మాత్రం మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు వస్తాడండి మన దగ్గరికి? రాడండి. నీకు అపాయం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు అపాయం వచ్చినప్పుడే వచ్చావు. మధ్యలో ఏం చేసామండి? మనం విడిచిపెట్టేసామండి. 24వ అధ్యాయం చదవండి. నేను పిలువగా మీరు వినకపోతారు. పిలుస్తున్నాడు, ప్రతి దినం కూడా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడండి. పిలుస్తుంటే మనం ఆయనకి విధేయత కలిగి ఉండకుండా మనం వింటలేదండి. పిలువగా మీరు వినకపోతారు, నా చెయ్యి చాపగా ఎవ్వరూ కూడా లక్ష్య పెట్టకపోతుంది. ఆయన దినమెల్లా పిలిచే దేవుడు, చేతులు చాపే దేవుడు అండి. మనమైతే మరి ఆయన జ్ఞాపకంలో ఉంచుకోకుండా మరి ఆయనకి ఇవ్వవలసిన ఘనత ఇవ్వకుండా మన పనిలో మునిగిపోతూ ఆయన ఏం చేస్తున్నామంటే ఆయన మాటల్ని పెడచమని పడుతున్నాము. ఆయన బాధపడుతూ ఉంటున్న మాట అండి, నేను చెయ్యి చాపగా ఎవరిను లక్ష్య పెట్టకపోతుంది. నేను చెప్పిన బాధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతుంది. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. ఎందుకంటే మన అవసరం తీరిపోయినప్పుడు, మనకు అపాయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటండి? నవ్వుతాడటండి. మరి అలాగా నవ్వే పరిస్థితి తెచ్చుకోకుండా అనుదినం కూడా మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అడుగుజాడలో మనం నడిచినట్లయితే మన ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకం, మన సమస్యలు కూడా మరి ఆయన మరి సఫలం చేసే దేవుడని మరి వాక్యం ద్వారా మీకు తెలియజేయడం ఉంది. మరి ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున మా కన్న తండ్రి నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నాం తండ్రి నాయన. దినమెల్లా మమ్మల్ని పిలుస్తున్నాం కానీ తండ్రి నాయన ప్రభావ, నీ మాట లక్ష్య పెట్టగా తండ్రి నాయన మేము వ్యర్థమైన బ్రతుకుతున్నాము. అయినప్పటికీ నాయన ప్రభావ ప్రతిదినం కూడా నిన్ను ఆరాధించేవాడిగా, నిన్ను స్తుతించేవాడిగా, నిన్ను ప్రార్థించేవాడిగా, ఈ నామాన్ని గణపరిచేవాడిగా చేస్తారు విశ్వాసంతో. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ అవసరంలో మీకు తెలిసిన ప్రభావాన్ని స్తోత్రం వందనాలు. హృదయ రహస్యంలో తెలుసున్న దేవుడు కనుక నాయన మీరే కృప చూపు మహిమ పొంది సహాయం చేయమని క్రీస్తు నామాన్ని అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అనుకున్న సమయానికే మరి ఆశీర్వాదం గారు చాలా విలువైన మాటలు అందించారు. మరి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అమ్మ, మరి ఎవరైనా దేవుని పట్ల, దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో చేసిన బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి ఇలా వచ్చారు, చాలా సంతోషం. దేవుడి పొందాలండి, అయ్యగారు అమ్మగారు పొందాలు. ఇక్కడ వచ్చిన అందరికీ వందనాలు. నేనైతే చాలా బాధపడుతున్నాను. నేను చాలా కష్టపడ్డాను. పిల్లలకు నా పాప మేనేజ్మెంట్ చేసి నేను కోరుకొని మాట్లాడినాను అందరూ. నేను అప్పటికీ కూడా దేవుడికి బాధిస్తానండి. నేను హైదరాబాద్ ఉండేదాన్ని. మరి అక్కడ పాస్టర్ గారు, అక్కడ అమ్మగారు కట్టని మేము భయపడే కృష్ణ మీకు మంచి కార్యం చేస్తారు దేవుడు. పోతే పోనీ సినిమాల కోసం ఎప్పుడు అనేవారు. అలాగే ప్రార్థన చేశారండి. మరి నాకు మన పన్నెండు మనవాళ్ళు ఇస్తానని దేవుడు నాకు చూపించాడు, అలాగే ఇచ్చాడు. మళ్ళీ అందుకే కూడా
మళ్ళీ పాప గర్భవతి అయిపోయింది. మరి ఎప్పటికీ కూడా తీసేయాలనుకున్నాను కానీ దేవుడు తీయలేదు. మళ్ళీ 5వ నెల వచ్చాక తీసుకెళ్తే లోన పోలేదమ్మా తీసేస్తాము అనేసి చాలా భయపడుతుందండి డాక్టర్ అమ్మ. అప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టించారు. పాస్టర్ గారు శరీరాన్ని ఇలాగే గారని నువ్వు భయపడతామా, నీకు మంచి సలహా చేస్తాడు దేవుడు అని నాకు చెప్పేవాడు. ఆయన అలాగే ప్రార్థన చేయించేవారు. పాపం అలాగే 6వ నెల వచ్చాక రిపోర్ట్ చూసారు. ఏం పర్వాలేదు నీకు తీయని చెప్పిందని. మరి దేవుడు చాలా మేలు చేశాడు నాకు. మరి పోయిన వారం కూడా మరి అయ్యగారు ప్రార్థన చేశారు. మరి అబ్బాయికి 490 షుగర్ ఉందన్నారు. మళ్ళీ సోమవారం తీసుకెళ్తే 742 ఉందన్నారండి. అక్కడ చాలా ఏడ్చేసి భయపడిపోయి కిడ్నీలు కొట్టేస్తుంది అని అన్నాను. ఆ అబ్బాయి కోసం నాకు ఎప్పుడు బాగా జతలు పెట్టేసి చాలా బాధలు పెట్టాను. చాలా డబ్బు కడిగాను 5 లక్షల వరకు. దేవుడు నాకు ఎప్పటికప్పుడు ధైర్యం ఇచ్చి నిలబెట్టాడు. దేవుడికి మరి చాలా రుణపడిపోయి ఉంటాను. ఏమి ఇచ్చినా రుణం తీర్చలేను నేను. మరి నిన్న శుక్రవారం వెళ్తే 400 ఉందన్నారంట. మరి దేవుడు చాలా నాకు మేలు చేశాడు. మరి ఇంకా తగ్గాలి, ఆ అబ్బాయి కూడా మారాలి. మరి నేను కూడా బాప్తిసం తీసుకోవాలండి, నేను కూడా మారాలి. నాలో కూడా ఇంకా దేవుడు ఏం స్వార్థం ఉందో నన్ను ఇంకా పీడిస్తుంది. మరి నేనేమో తెలియదు చేసానేమో తెలిసైతే ఇప్పుడు నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నేను వరకు నాకు డబ్బు కోసం, నా కోసం, నా పిల్లల కోసం నేను ఇంకా చాలా బాకీలు ఉన్నాయి. వీటి కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి పట్ల మా పాప బాబు కోసం అయితే ముఖ్యంగా చేయండి. మా పాప మరి ఇప్పుడు 6వ నెల 7వ నెల వచ్చిందండి. ఈ రోజుకే మీరు అమ్మని మీ అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అండి. మరి గతించినటువంటి దినాలలో మరి తల్లిగారు మరి తన కుమార్తె జయ గురించి ప్రార్థన చేయమని చెప్పడం జరిగింది. ప్రార్థన చేస్తున్నాం. అలాగే కుమారుడు మరి చిన్న అంటే అలియాస్ సురేష్ గారి గురించి మేము ప్రార్థన చేసినప్పుడు నిజంగా తల్లిగారు చాలా భయపడ్డారు. షుగర్ వ్యాధి గురించి ఏదైనా దేవుని చేసినటువంటి కార్యము అలా వివరించడం అనేది దేవునికి మహిమ. ఇంకెవరైనా సాక్ష్యం చెప్తారమ్మా? ఓకే, చాలా సంతోషం. వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సమయం 8:25 అయింది. ఇప్పుడు కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల క్రింద కాచి కాపాడి భద్రపరిచి ఈ దినాన ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి తండ్రి సంఘముగా సమాజముగా కూడుకుని గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి ఇప్పటి వరకు నాయన తండ్రి అనేక మంది పిల్లలు ప్రభువా మరి పాటలు పాడారు. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అలాగే ఆశీర్వాదం గారు కొన్ని మాటలు మాకు తెలియజేశారు, వాక్యాన్ని అందించారు. ఆయన మీకు వందనాలు తండ్రి. ప్రభు మరి తల్లి గారు సాక్ష్యము చెప్పారు. నాయన మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నాయన కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి నాయన మీ మాటలు ప్రకటిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానమును దయచేయమని, మీ మాటలు వింటున్నటువంటి మీ పిల్లలకు కూడా పరిశుద్ధాత్మ సహాయము అందించమని, ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనామములు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి గతించినటువంటి వారమంతా దేవుడు మనల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి ఏ దినం వరకు కూడా దేవుడు మనను సజీవుల రెక్కల క్రింద ఆయన భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము. మరి నిజంగా మిమ్మల్ని అనుదినము కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత అది. కాబట్టి మీ గురించి ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మీరు ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో కూడా మీరు సొమ్మసిల్లిపోవద్దు. కాబట్టి వాక్యం పైన మీ యొక్క హృదయాలను కేంద్రీకరించవలసిందిగా మీకు ముందుగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు వ్రాయించాడు. ఈ ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆ ప్రత్యేకత
మనిషి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి, మనిషి పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా మనిషి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందో కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఏమండి, చిన్నపిల్లలకు ఎటువంటి మోటివేషన్ కావాలి, లేదా యవ్వన కాలంలో యవ్వన ప్రాయంలో ఉన్నవారికి ఎటువంటి మోటివేషన్ కావాలి, వివాహమైన వారికి ఎలాంటి సందేశాలు కావాలి, ఎలాంటి సలహాలు, ఎలాంటి సూచనలు కావాలి, తల్లిదండ్రులుగా పిల్లలకు అన్నటువంటి వారికి ఎలాంటి సూచనలు, ఎలాంటి సలహాలు కావాలి, వృద్ధాప్యంలో ఉన్నవారు ఎలా ఉండాలి, ఇలా అన్ని దశల వారికి కావలసినటువంటి అమూల్యమైనటువంటి సందేశాలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అంత మాత్రమే కాదు, మనిషి పుట్టకముందు ఎక్కడున్నాడు, మనిషి యొక్క పుట్టు పూర్వత్రాలు ఏంటి, మనిషి పుట్టిన తర్వాత ఈ భూమి మీద కొంతకాలం జీవించిన తర్వాత తన యాత్రను ముగించుకొని కన్నుమూసిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలి అని చాలా విలువైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడండి. అందుకే ఈ యొక్క బైబిల్ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది, గ్రంథ రాజ్యము అని. అర్థమవుతున్నాయి కదండి నా మాటలు. కాబట్టి ప్రియరా, మరి ఇన్ని విలువైన మాటలు కలిగినటువంటి బైబిల్ గ్రంథంలో ఈరోజు మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. మరి ఆశీర్వాదంగా ఎట్లా ఒక మాట అన్నారు, ఏమండి, జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉంటారు, బుద్ధి లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు బుద్ధి లేని వారుగా ఉంటారు అని రాయించాడు. ఆ మాటలు ఆశీర్వాదంగా చదివినిపించారు. ఈరోజు మరి అదే మాటలు మనము ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథంలో మరి భక్తుడైనటువంటి ప్రసంగి సొలొమోను గారు రచించినటువంటి సామెతల గ్రంథంలో చాలా విలువైన మాటలు రాయించాడు. సామెతలు అంటే మనకు అందరికీ బాగా తెలుసు. పెద్దవారు కొన్ని సామెతలు చెప్తూ ఉంటారు పిల్లలకు. ఏమని సామెతలు చెప్తూ ఉంటారంటే, ఏమిటి వీడు నిన్న కాక మొన్న పుట్టాడు, ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు అంటారు. ఆ సామెతకి అర్థం ఏంటి అంటే, చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడని. ఆకాశాన్ని నిచ్చెనేయడం ఎవరి తరం అవుతుంది ఏంటమ్మా? ఎవరి తరం కాదు. కాబట్టి పిల్లలను సరిచేయడం కోసం, లేదా పిల్లలకు అర్థమవ్వడం కోసం పెద్దలు ఏం చేస్తారంటే కొన్ని సామెతల రూపంలో కొన్ని మాటలు వారికి ప్రకటిస్తూ ఉంటారు. అంటే ఇండైరెక్ట్గా కొన్ని సామెతల రూపంలో చెబితే వారికి అర్థమవుతాయని. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో చాలా సామెతలు రాయించాడు. ప్రసంగి అయినటువంటి సొలొమోను గారి ద్వారాగా చాలా సామెతలు రాయించాడు. ఆ సామెతల గ్రంథంలో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సామెతల గ్రంథంలో సుమారుగా 31 అధ్యాయాలు ఉంటాయి. ఈ సామెతల గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటి, సామెతల గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే, సామెతల గ్రంథం అట జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని కలిగిస్తుందట. అంటే బుద్ధి లేని వారికి బుద్ధిని కలుగజేస్తుంది. యవనస్తులకు కావలసినటువంటి చైతన్యాన్ని, తెలివితేటలను తెలియజేస్తుంది ఈ సామెతల గ్రంథము. నీతి న్యాయాలను ఎలా అనుసరించాలో, నీతి ధర్మాలను ఎలా పాటించాలో ఈ సామెతల గ్రంథంలో చాలా క్లియర్గా దేవుడు రాయించాడు. ఒక మాటలో చెప్పాలంటేనండి, సామెతల గ్రంథం ఒక మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేటువంటి గ్రంథంగా కనబడుతుందండి. అర్థమవుతాయి కదండి. అంటే ఒక మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేటువంటి గ్రంథంగా కనబడుతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, అరే పలానా వారిని చూసి నడుచుకోండిరా, పలానా వారిని చూసి నేర్చుకోండిరా, పలానా వారిని చూసి మీరు ఫాలో అవ్వండి, ఆ వ్యక్తి చాలా తెలివైన వాడు, ఆ వ్యక్తి చాలా మంచివాడు, ఆ వ్యక్తి దగ్గర మీరు నేర్చుకోండి అని ఆ వ్యక్తిని మీరు మార్గదర్శకత్వంగా మీరు నిర్దేశించుకోండి, మార్గదర్శులుగా మీరు ఆ వ్యక్తిని ఫాలో అవ్వండి అని చెప్తూ ఉంటారు. సామెతల గ్రంథం కూడా మనిషికి ఎలా ఉందట, మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేటువంటి గ్రంథంగా ఉందండి సామెతల గ్రంథం. చూద్దాం. సామెతల గ్రంథం చాలా మాటలు రాయించాడు. 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో జ్ఞానం వల్ల వచ్చేటువంటి ఫలితాలు. ఏమండి, ఈరోజు మనము 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. తొలి పలుకులుగా మీకు అన్నీ వివరించాను. 3వ అధ్యాయము మనము ధ్యానం చేసుకుందాం. 1వ వచనం, 3వ అధ్యాయము 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఏమంటే ఇక్కడ తండ్రి కొడుకులు మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కుమారుడా నా ఉపదేశము మరువకము. ఒక తండ్రి తన కుమారుడికి, నేను చెప్పేది వినరా, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా, నేను చెప్పేది విను అని ఒక తండ్రి తన కుమారుడికి చెబుతున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ సందర్భం. ఏమని రాయించాడు, నా కుమారుడా, నా గర్భం నుంచి వచ్చినటువంటి నా కుమారుడా, నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అంటే ఆజ్ఞలు అంటే అర్థం తెలుసండి.
అంటే ఆజ్ఞలు అంటే నువ్వు ఇది చెయ్యి ఇది చేయకూడదు, అది ఆజ్ఞ. ఈ ఆజ్ఞలు ఏం చేయమంటున్నాడంటే హృదయపూర్వకముగా గైకొనాలి. గైకొనడం అంటే పాటించడము. హృదయపూర్వకముగా గైకొనము. అంతకుముందు నా కుమారుడు నా ఉపదేశం మరొక ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యము, బోధ. ఈరోజు మీకు ఏ మాటలైతే నేను ప్రకటిస్తున్నానో, ఏ మాటలైతే మీకు వినిపిస్తున్నానో, ఏ బోధనైతే మీకు అందిస్తున్నానో ఆ బోధన మీరు మరువకూడదు. కుమారుడా అంటే సంఘము. తండ్రి మాట్లాడుతున్నాడు సంఘముతో, నా ప్రియమైన దేవుని సంఘమా, నా ప్రియమైన దేవుని సంఘమా, నా ఉపదేశము మరువకుము, నేను బోధించే బోధను మరువకుము, నేను బోధించే బోధను విడిచిపెట్టవద్దు. నేను కొన్ని బోధ చేస్తున్నాను, కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాను, కొంత వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. ఆ వాక్యాన్ని, ఆ బోధను మీరు విడిచిపెట్టవద్దు. అది విడిచిపెట్టడం వల్ల ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. ఏమండి, తండ్రి కుమారుడు కొన్ని జాగ్రత్తలు తెలియజేస్తాడు, వింటే కుమారుడు బాగుపడతాడు, వినకపోతే కుమారుడికే నష్టం. ఒరే బండి మీద వేగంగా వెళ్ళొద్దు అని చెప్తారు పెద్దలు. బండి మీద వేగంగా వెళ్తే ప్రమాదం జరుగుతుంది. నష్టం ఎవరికి? కుమారుడికేనండి. ఏమంటే పని చేస్తున్నప్పుడు జాగ్రత్త అని చెప్తుంటారు పెద్దలు, యజమానులు. ఏమంటే మనం జాగ్రత్తగా పని చేయకపోతే ఏమంటే ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఎవరికి నష్టం జరుగుతుంది? చెప్పేవారికి ఏమీ నష్టం జరగదండి. విని పాటించలేని వారికే నష్టం జరుగుతుంది. కాబట్టి నా ఉపదేశాన్ని మరవద్దు, నేను చెప్పే వాక్యాన్ని మీరు విడిచిపెట్టవద్దు, నేను చేసే బోధను విడిచిపెట్టవద్దు. తర్వాత వచ్చిన నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవండి. అవి గైకొనాలి. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞ మనం గైకొంటామో మన కుటుంబాలు చక్కగా వర్ధిల్లుతాయి. ఎప్పుడైతే మనం ఆజ్ఞలను మనం గైకొంటామో మనము దేవుల్లో దీవించబడతాము. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతామో మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. క్షమించండి ప్రియరా, మరి ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు మనకు ఒక ఆలోచన కలగాలి. మీ అందరికీ కూడా ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తానండి. సామెతల గ్రంథంలో మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను ఏంటంటే, జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని కలుగజేస్తాయి సామెతలు. ఈ మొదటి వచనంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? జ్ఞానాన్ని బోధిస్తున్నా మీకు, అంటే జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఏ విధమైనటువంటి జ్ఞానం అంటే మీకు కొన్ని ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, ఎవరికైనా ఒకవేళ ఏదైనా పొరపాటు మాట్లాడినప్పుడు, తప్పు చేసినప్పుడు పెద్దలు ఏమంటారు? ఏరా నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఎక్కడ ఏం మాట్లాడో నీకు తెలియదా? నీ వయసు ఎంత? నీ దారి ఎంత? ఎలాంటి మాటలు పెడితే అలాంటి మాటలు మాట్లాడతావా అని పెద్దలు పిల్లల్ని హెచ్చరిస్తారండి. హెచ్చరించేప్పుడు ఏమని చెప్తున్నారు? జ్ఞానం ఉందా, బుద్ధి జ్ఞానం ఉందా నీకు అని మాట్లాడతారు. ఇది సభమండి. అలాగే చూడండి, ఎవరికైనా జ్ఞానము లోపించినప్పుడు వారు చేసే పనుల్లో క్రమం ఉండదండి. అప్పుడప్పుడు మనం ఏదైనా ఊరు ప్రయాణాలు వెళ్తున్నప్పుడు అక్కడక్కడ రోడ్ల మీద కొంతమంది కనబడుతుంటారు. ఎవరండి వాళ్ళు? జ్ఞానం లేని వారు, మానసిక రోగులు. అలా వీధులంటే అలా వెళ్ళిపోతూ ఉంటారండి. వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, వారి ఒంటి మీద దుస్తులు ఉన్నాయో లేదో వారికి తెలియదండి, వారు ఏం మాట్లాడుతారో, వారు ఎలా వెళ్తారో తెలియదు, వారి పేరు తెలియదు, వారి ఊరు తెలియదు, ఏమీ తెలియదు. కానీ మనిషి మాత్రం మనిషిగానే ఉన్నాడు. ఏం లేదు? జ్ఞానము లేదు. జ్ఞానము లేకపోవడం వల్ల మనిషి చాలా ప్రమాదం అండి. జ్ఞానము లేకపోతే మనిషికి సమాజంలో విలువ ఉంటుందా? సమాజంలో విలువ ఉండదు. జ్ఞానము లేకపోతే సమాజంలో గుర్తింపు ఉంటుందా? గుర్తింపు ఉండదు. ప్రభుత్వం వారు కూడా గుర్తించరండి. వారిని విడిచిపెట్టేస్తారు, జనాభా లిస్టులో వారిని తీసుకోరు. మరి జ్ఞానము లేకపోతే ఎంత ప్రమాదం ఉందో చూడండి. ఏమండి, ఒక భక్తుడు మాట్లాడతాడు, అవయవం లోపించినా పర్వాలేదంట, కానీ జ్ఞానం మనిషికి లోపించకూడదట. ఒకవేళ ఒక వ్యక్తికి కాలు లేకపోయినా పర్వాలేదు, చెయ్యి లేకపోయినా పర్వాలేదు, కన్ను లేకపోయినా పర్వాలేదు, బ్రతకొచ్చు జ్ఞానం ఉంటే, వివేకం ఉంటే, తెలివితేటలుంటే. కానీ అన్ని అవయవాలు సక్రమంగా ఉండి జ్ఞానము లేకపోతే, అన్ని అవయవాలు సక్రమంగా ఉండి సరైనటువంటి ఆలోచన లేకపోతే, సరైనటువంటి వివేకము లేకపోతే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి సమాజంలో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తున్నారా? ఏమండి, కొంతమంది బ్లైండ్స్ ఉంటారండి. మా కాకినాడ ప్రాంతంలో బ్లైండ్స్ సంబంధించిన ఒక సంస్థ ఉంది. వారి కళ్ళు కనిపించవు, కానీ వారు చాలా చక్కగా బైబిల్ చదువుతారు, చాలా ఎక్కడికైనా వెళ్ళిపోతారు.
ఏదైనా మాట్లాడగలుగుతారు, పేపర్ చదువుతారు, మొబైల్ ఆపరేటింగ్ చేస్తారు వాళ్ళు, కానీ కళ్ళు కనిపించవు. కళ్ళు కనిపించకపోయినా మొబైల్ ఆపరేటింగ్ చేస్తున్నారు, కళ్ళు కనిపించకపోయినా బైబిల్ చదువుతున్నారు, కళ్ళు కనిపించకపోయినా చక్కగా పాటలు పాడుతున్నారు, అక్కడక్కడ రోడ్ల మీద మనకు కనబడుతూ ఉంటారు. కళ్ళు కనిపించకపోయినా వారి పనులను వారు దైనందిక జీవితంలో జరుగుతున్నటువంటి క్రియలను, పనులను, కాలకృత్యాలను వారు జరిగించుకుంటూ వెళ్తున్నారు. కళ్ళు లేకపోయినా, ఒక అవయము లోపించినా, జ్ఞానేంద్రియాలు, ఒక జ్ఞానేంద్రియము, మనిషికి ఎన్ని జ్ఞానేంద్రియాలు ఉంటాయండి? పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఈ జ్ఞానేంద్రియాల్లో కళ్ళు జ్ఞానేంద్రియాలు లేకపోయినా వారు సక్రమంగా కొనసాగుతున్నారంటే వారికి ఏముందని? జ్ఞానం ఉంది కాబట్టి. జ్ఞానం ఉంది కాబట్టి, వివేచించే ఆలోచన ఉంది కాబట్టి కళ్ళు లేకపోయినా వారు సమాజంలో చక్కగా కొనసాగుతున్నారు. వారు కూడా గుర్తింపును సంపాదించుకున్నారు సమాజంలో. అవయవాలన్నీ ఉండి కూడా జ్ఞానము లేని వారిగా ఉంటే, అవయవాలన్నీ ఉండి కూడా వివేకము లేని వారిగా ఉంటే, వారిని ఎలా చూసుకోవాలో తెలియదు, పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియదు, భర్తని ఎలా చూసుకోవాలో తెలియదు, సమాజంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు, సమాజం నలుగురితో ఎలా ఉండాలో తెలియదు. జ్ఞానము లేకపోతే ఇవన్నీ తెలియవండి మనకు. కాబట్టి దేవుడు ఏమని రాయించాడు? జ్ఞానమట. బైబిల్ గ్రంథములు జ్ఞానము లేని వారికి జ్ఞానము తెలియజేస్తున్నాయట ఈ సామెతలు. అందుకే అంటాడు, మీకు జ్ఞానము కొదువై ఉన్న యెడల నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను జ్ఞానము. అడగాలి పిల్లరా. జ్ఞానము లేకపోతే చాలా ప్రమాదం అండి. మధ్యకాలంలో ఒక ఫేస్బుక్లో ఒక ఫోటో వచ్చిందండి. ఒక సహోదరికి, ఒక స్త్రీకి ఒక కాలు లేదు. ఆమె చేస్తున్న పని ఏంటో తెలుసా? రన్నింగ్ పోటీల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగింది. ఆమె పేరు నాకు గుర్తులేదు. ఒకరోజు యాక్సిడెంటల్గా ఆమె కాలు పోయిందండి. కాలు పోయిన తర్వాత ఆమె ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఏం చేస్తుందో తెలుసా? ప్లాస్టిక్ సర్జరీ కాలు పెట్టుకొని రన్నింగ్ రేస్లో పాల్గొంది. గోల్డ్ మెడల్ సాధించిందండి. ఒక అవయవం లేకపోతే, కాలు లేకపోయినా ఆమెకు జ్ఞానం ఉంది కాబట్టి ఏం చేసింది? కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా తన వృత్తిని, తన ధర్మాన్ని తను పాటించిందండి. రన్నింగ్ రేసులో పాల్గొని మాట్లాడుకుంటున్నారా? నేను ఆదిత్య కాలేజీలో డిప్లొమా చదువుతున్న దినాలలో మాకు కొన్ని కాంపిటీషన్స్ పెట్టారండి. కాంపిటీషన్ పెట్టినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి రన్నింగ్కు అలవాటు కాబట్టి నేను కూడా రన్నింగ్కి వెళ్దాము అని నేను పేరు ఇచ్చాను. అయితే బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా పేరు ఇచ్చారు, నేను కూడా పేరు ఇచ్చాను. సరే అందరూ కూడా రింగ్లోకి వెళ్ళాం. మా కాలేజ్ చుట్టూ పెద్ద కాంపౌండ్ వాళ్ళు పెద్ద గ్రౌండ్ ఉంటుందండి. గ్రౌండ్లో అందరినీ రన్నింగ్ చేయమన్నారు. ఒక్కొక్కరు 5 రౌండ్లు 6 రౌండ్లు వేసేస్తున్నారు. కానీ నేను ఒక్క రౌండ్లోనే కళ్ళు తిరిగి పడిపోయానండి. అసలు నేను నడవలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నాకు చిన్నప్పటి నుంచి రన్నింగ్స్ అలవాటు అయినా కూడా ఒక్క రౌండ్ తిరగలేకపోయాను. ఆ గ్రౌండ్ చుట్టూ ఒక్క రౌండ్ కూడా తిరగలేకపోయాను. అమ్మో, నేను చాలా తక్కువ మంచి వేసాను రన్నింగ్ అనుకున్నానండి. రన్నింగ్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదండి. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు తెలుసా? రన్నింగ్ రేసులో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఎక్కడికక్కడే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కానీ ఈ సహోదరి ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆత్మస్థైర్యంతో తన గమ్యాన్ని తను కొనసాగించింది. తన గమ్యాన్ని తను చేరుకుంది. కారణం జ్ఞానం ఉండడం వల్ల. అందుకే మనిషికి జ్ఞానము చాలా అవసరం అండి. ఆ జ్ఞానాన్ని ఏమంటున్నాడు తెలుసా? ఆ జ్ఞానాన్ని నువ్వు మరువద్దు, ఆ జ్ఞానాన్ని మరువకము నా కుమారుడా. జ్ఞానము లేకపోతే నీకు చాలా ఇబ్బందులు పడిపోతావు. నేను చెప్పే జ్ఞానాన్ని నువ్వు మరువకు, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము, పాటించు. గైకొనడం అంటే పాటించాలండి. ఆయన ఆజ్ఞను హృదయపూర్వకంగా పాటించాలి. ఆజ్ఞలేంటి? ఆయన ఆజ్ఞలు చూద్దాం ఒక్కసారి. జరుగుతుంది. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనిషి చేయగలిగినవేనండి. చేయలేని ఆజ్ఞలను పెట్టి దేవుడు మనుషులను ఇబ్బంది పెట్టేవాడు కాదు. కానీ చేయగలిగిన వాటినే దేవుడు మనకు ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలను మనం పాటించాలని చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను.
మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యుని అందరూ తెలుసుకొందురు. ఏమండి, యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? ఒక క్రొత్త ఆజ్ఞని ఇస్తున్నాడట. ఏంటి ఆజ్ఞ అంటే మనము ఒకరినొకరు ప్రేమింపాలి, ఒకరినొకరు ప్రేమించాలి. ఏమండి, ప్రేమించడం అంత ఆశామేషం అనుకున్నారా? ఎవ్వరి మీద మనం దూషణకరమైన మాటలు మాట్లాడకూడదు, ఎవరిని మనము దూషించకూడదు, ఎవరిని మనం అసహించుకోకూడదు, ఎవరిని మనము త్రోసివేయకూడదండి. దేవుని ప్రేమను బట్టి మనము ప్రేమించాలండి. తగ్గించుకోవాలి, అన్ని విషయాలు తగ్గించుకొని మనము ప్రేమ కలిగి జీవించాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. పోయిన వారం మీకు వివరించాను. అందుకే తన ప్రియ కుమారుని మన కొరకు త్యాగం చేశాడు. మరి మనము కూడా అలాగే ఇతరులను కూడా ప్రేమించాలని మరి దేవుని యొక్క ఆజ్ఞగా తెలియజేస్తున్నాడు. 2వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. చూస్తున్నారా? జ్ఞానం ఏం చేస్తాయంటే మనకు జ్ఞానం ఏం చేస్తున్నాడు? దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని మనకు కలుగు చేస్తాయండి. నిజమే కదండి? అంటే మనము తెలివితేటలకు ఒక వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారం తెలివితేటలు లేకుండా ఒక వ్యాపారం చేసామనుకోండి, నష్టాలు వస్తాయి రావండి? నష్టాలు వస్తాయి. కాబట్టి మనకు అవగాహన ఉండి తెలివితేటలకు ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ వ్యాపారంలో మనకి ఏమొస్తుందండి? లాభం వస్తుంది. అంటే లాభం వచ్చినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి? సుఖంగా ముందుకు వెళ్తాయి, ఆరోగ్యకరంగా ముందుకు వెళ్తాయి. అంతేగాని ఒక ఆలోచన లేకుండా తెలివితేటలు లేకుండా ఏ వ్యాపారం పెడితే ఆ వ్యాపారం చేస్తే మరి నష్టాలు వచ్చేస్తాయండి. విపరీతమైన నష్టాలు వచ్చేస్తే మనం చాలా ఇబ్బందులు పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనకు జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మనకు సుఖజీవాన్ని ఇస్తాయట. సుఖజీవాన్ని ఇస్తాయి. మన మాటని బట్టి సమాజంలో గౌరవం వస్తుంది. అందుకే అంటారు మాట బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. మాట మంచిదైతే ఊరు మంచిది అంటారు. అంతే కదండి? మాటను బట్టే కదండి ఊరును కూడా అంచనా వేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాకినాడ పట్టణం నుండి, నేను మిమ్మల్ని అందరూ తిట్టేసాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు? కాకినాడ పట్టణం వచ్చారండి, కాకినాడ ఎలా ఉంటారు అనుకుంటారు. కాబట్టి నేను మాట్లాడే మాటను బట్టి నా మాట బాగుంటే ఊరు బాగుంటుంది, అంటే మీరు కూడా నన్ను మంచిగా చూసుకుంటారు. కాబట్టి అంటే మనకు సరైనటువంటి జ్ఞానము అవగాహన ఉంటేనే సమాజంలో మనకు గుర్తింపు విలువ వస్తుందండి. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమండి, కొన్ని సందర్భాల్లో మనము జ్ఞానంగా నడుచుకున్నప్పటికీ, కొన్ని సందర్భాలు మనము తెలివిగా నడుచుకున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు మనకు వస్తాయి, కొన్ని అపాయములు మనకు వస్తాయండి. అలాంటి మనం ఏమనుకుంటాం తెలుసా? నేను నీతిగా జీవిస్తున్నాను కదా, నేను కరెక్ట్గా జీవిస్తున్నాను కదా. ఇందాక తల్లిగారు ఒక మాట చెప్పారు, నేను ఎవరికి ఏ తప్పు ఎవరిని ఎప్పుడు ఏం చేయలేదు, ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఆయన నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారండి. కొన్ని సందర్భాల్లో మనం ఎవరికి ఏ విధమైన అన్యాయం చేయకపోవచ్చు, మనం నీతిగా జీవించవచ్చు, యథార్థంగా మన యొక్క జీవనం కొనసాగించవచ్చు. కానీ పరిస్థితులు బట్టి కొన్ని ఇబ్బందులు మనకు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాయి తెలుసండి? మన జ్ఞానము వలన మనము వివేకముతో దేవుని మనము వెతికినప్పుడు ఏమండి అప్పుడు మనకు సుఖజీవాన్ని ఇస్తాయండి. సుఖజీవాన్ని ఇస్తాయి. అండ్ ఒక సందర్భంలో యోబు గారు మరి చాలా భక్తిపరుడు అండి. ఆయన యోబు భక్తుడు చాలా యథార్థవంతుడు, చాలా నీతిమంతుడు. తనకున్నటువంటి సర్వస్వాన్ని కోల్పోయాడు, అన్నీ నష్టపోయాడండి. వ్యాపారం ఇళ్ళన్నీ కోల్పోయినప్పటికీ కూడా ఏమిటి యోబు చేసినటువంటి పని ఏంటో తెలుసా? తన భక్తిని ఏమాత్రము విడిచిపెట్టలేదండి. తన భక్తిని ఏమాత్రం విడిచిపెట్టలేదు. అందుకే అంటాడు 4వ అధ్యాయంలో, యోబు గ్రంథం 4వ అధ్యాయం అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఎప్పుడైతే మనము భక్తి కలిగి జీవిస్తామో, భక్తి పరులుగా ఉంటామో, ఏమిటి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు ఒడిదుడుకులు వచ్చినప్పుడు మన భక్తి మనకి ఏం చేస్తుందండి? ధైర్యాన్ని పుట్టిస్తుందండి. సమస్యలు ఇవ్వదు. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. కొన్ని సందర్భాల్లో మరి కొంతమంది అక్రమంగా జీవిస్తున్నా ఏమిటి కొన్ని సందర్భాల్లో వారు ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి కుటుంబాలు బాగున్నారు మనం అనుకుంటాం, వారి జీవన విధానం బాగోదు, కానీ వారే చాలా అభివృద్ధి చెందుతున్నారు అనుకుంటామండి. కానీ ఏమండి వారికి ఒక గడియ వస్తుంది, అంతిమ గడియ అంటారు, అంతిమ తీర్పు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. వారికి ఒక అంతిమ తీర్పు ఉంది. ఏమంటే దేవుడు దీర్ఘకాలం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? మరి పోయిన వారు మీకు వివరించాను. అందరూ కూడా మారు మనసు పొందాలని, అందరూ దేవుని తెలుసుకోవాలని ఉద్దేశంతో దేవుడు నిర్ణయ కాలములను, వారికి నివాస స్థలములను
ఏర్పరిచాడండి. కాబట్టి మనం ఎవరినో చూసి వారు యథార్థంగా లేకపోయినా, వారు అక్రమంగా జీవిస్తున్న వారి కుటుంబాలే బాగుంటున్నాయి, వారే వర్ధిల్లుతున్నారని ఎప్పుడు కూడా మనం నిరుత్సాహపడకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి స్థితిలోనే మనము దేవుని స్తుతించేవారిగా ఉండాలి. మనం భక్తి కలిగి జీవించాలి. యథార్థను విడిచిపెట్టకూడదు. మనం భక్తి కలిగి జీవించినప్పుడు భక్తి వల్ల మనకు వచ్చే లాభం ఏంటో తెలుసండి. భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా మరి మనం భక్తిగా నడుచుకుంటే ఆ భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుందండి. మరి చాలామంది సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమస్యలు తట్టుకోలేక ఇల్లుని విడిచి వెళ్ళిపోతున్నారు, ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ప్రియరా, మనం అలా ఉండకూడదండి. మనకున్నటువంటి కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ అన్నీ కూడా మరి దేవుని సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు తగిన కాలము దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రియరా, ఒక సందర్భాన్ని చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం ముగించేస్తానండి. 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. చూస్తున్నారా? నా ఉపదేశం ఎవరైతే అంగీకరిస్తారో, నా బోధన ఎవరైతే వింటారో వారు ఏమండి సురక్షితంగా ఉంటారనండి. సురక్షితంగా ఉంటారు. భయము వచ్చినా, కీడు వచ్చినా, భయము లేక కీడు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారు ఎలా ఉంటారట? ఏమండి, భయము లేక నెమ్మదిగా జీవిస్తారటండి. అనుకోవాలి జనాలు చూసి, అంటే వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చింది, వీరేంటి ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఉన్నారు అనుకోవాలి. అది దేవుడు ఇచ్చినటువంటి ధన్యత అండి. కానీ దేవుడు దాన్ని తొలగించేస్తాడు. యోబును యోబు అన్ని సర్వస్వాన్ని కోల్పోయాడు. దేవుడు మరలా యోబుని ఏం చేశాడండి? బహుగా ఆశీర్వదించాడు. అంత ముందుకు ఉన్నటువంటి స్థితి కంటే ముందుగా ఆశీర్వదించాడు. అమ్మ, మీరు భయపడవద్దు, మీరు వచ్చినటువంటి సమస్యలు బట్టి ముందు ఉన్నటువంటి ఇబ్బందుల్లో నుంచి దేవుడు మిమ్మల్ని తొలగించి మరి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఉన్నతంగా. ఎప్పుడు కూడా మనము భక్తిని విడిచిపెట్టకూడదండి. భక్తిని విడిచిపెట్టకూడదు. ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనం. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూడి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. ధర్మశాస్త్రము. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారో వారికి ఏం కలుగుతుందండి? నెమ్మది కలుగుతుందండి. బాధలో నెమ్మది కలుగుతుంది, ఇబ్బందుల్లో నెమ్మది కలుగుతుంది, కష్టాల్లో నెమ్మది కలుగుతుంది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం వలన. అందుకే రాయించాడు సామెతల గ్రంథంలో, నా కుమారుడ, నా ఉపదేశమును మరువకము, నేను నా ఆజ్ఞ హృదయపూర్వకముగా గైకొను, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతి నీకు కలుగుజేయును. 3వ వచనం అంటాడు, దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకును. దయను సత్యమును ఏం చేయకూడదండి? విడిచిపెట్టకూడదండి. దయను చాలా కష్టమండి. దయ అంటే ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే భక్తిని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. నీతి న్యాయములు ఒకదానికొకటి కలుసుకొని ముద్దు పెట్టుకుంటున్నాయి అంటాడు. దయా సత్యము కూడా ఒకదానికొకటి ఇమిడి ఉన్నాయి. ఎవరి దగ్గర అయితే దయ ఉంటుందో వారి దగ్గర ఏముంటుంది? సత్యం ఉంటుంది. ఎవరి దగ్గర అయితే దయ ఉంటుందో వారి దగ్గర సత్యం అనగా వాక్యం ఉంటుంది. ఎవరి దగ్గర అయితే దయ ఉంటుందో వాక్యం అనగా యేసుక్రీస్తు వారి దగ్గర ఉంటాడండి. దయను సంపాదించుకోవాలి, దయని విడిచిపెట్టకూడదండి. అంటే కొంతమంది చూడండి, అంటే మన ఉభయ గోదావరి జిల్లాలో తప్ప బయట వారిని ఎవరైనా అడ్రస్ అడిగితే అస్సలు చెప్పరండి. ఏదో వారు ఆస్తులు అడిగినట్టు చూస్తారు. కానీ మన తూర్పుగోదావరి జిల్లా, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అడ్రస్ అడిగితే కరెక్ట్గా చెప్తారండి. ఏమండి, ఇతరుల పట్ల మనం ఏం చూపించాలి? దయ చూపించాలి. ఎవరికైనా మనము ఏదైనా సహాయం చేసేవారుగా ఉండాలి. ఎవరైనా ఏదైనా మనకు లేనివారు వస్తే వారిని ఆదరించేవారుగా మనం ఉండాలి. దయ చూపించాలి. ఎప్పుడైతే మనం దయ చూపిస్తామో సత్యము మనతో ఉంటుందండి. సత్యం అనగా వాక్యం అనగా యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దయను సత్యమును విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. వాటిని కంఠభూషణముగా అలంకరించుకోవాలి. మెడలో మనం కొన్ని దండలు వేసుకుంటాం కదండి, అలంకరించుకుంటాం మెడలో.
ఈ దయా సత్యమును కూడా ఏం చేయాలట? కంఠభూషణముగా మనం అలంకరించుకోవాలి. ఎప్పుడైతే మనము దయను సత్యమును అలంకరించుకుంటామో కంఠభూషణముగా, మనము మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. విధేయత వలన కలుగు ఆశీర్వాదములండి ఇవన్నీ కూడా. ఏమండి? దైవ చిత్తానికి లోబడుట, దేవుడి చిత్తానికి మనము లోబడాలి. దేవుని ఆజ్ఞను మనము గైకొనాలి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం పాటించాలి. అంటే ఆయన ఆజ్ఞలు గైకొని వారికి ఏమండి ఏమన్నాడు? సమస్తము సమకూడి జరుగుతుందట. ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు ఏ కొదువ ఉండదు. ఇందాక మనం కీర్తన గ్రంథం చదువుకున్న 28వ అధ్యాయం, యెహోవా నాకు ఏమి కలుగదు, పచ్చిక కల చోట్ల నన్ను పరుండజేసి ఉన్నాడు. చాలా అద్భుతమైన మాట అండి. యెహోవాను ఆశ్రయించే వారికి, యెహోవా మీద ఆధారపడుతున్న వారికి ఏ మేలు ఏమిటి కొదువ ఉండదండి, ఏ కొదువ ఉండదు. ఆయన ఆశ్రయించే వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. కాబట్టి ప్రియుల, ఎప్పుడు కూడా మనము భక్తిని విడిచిపెట్టకూడదు. భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు. జ్ఞానము కలిగిన వారిగా మనం జీవించాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి? బుద్ధి జ్ఞానము సర్వ సంపదములు క్రీస్తునందు గుప్తమై ఉన్నవి. మనము సమాజంలో ఎక్కడికి వెళ్ళినా దొరకవండి. జ్ఞానమైన మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు దేవుని మందిరంలోనే దొరుకుతాయి. మన కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా సరిచేసుకోవాలి, మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలి, మన జీవిత విధానం ఏమిటి, మన జీవన శైలి ఏంటి, మన గమ్యం ఏంటో మళ్ళీ జ్ఞానంగా దేవుడు జ్ఞానయుక్తమైన మాటలు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆ మాటలు దేవుని యొక్క మందిరంలోనే దొరుకుతాయి. కాబట్టి దేవుని మందిరానికి రండి. ప్రతి వారము కూడా 7:30కి ప్రారంభమవుతుంది. 8:30, 9 గంటలకు ముగించేస్తాం. మీతో పాటు మరి మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా తీసుకుని రండి. దేవుని ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి, మీతో వచ్చిన వారి మీద కూడా ఉంటాయి. దేవుడు వారిని దీవిస్తాడు, తీసుకొచ్చిన మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు. కాబట్టి విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకుండా వాక్య ప్రకారం జీవించాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మరి ఈ సమయంలో రొట్టె ద్రాక్ష రసము నిమిత్తము మరి సహోదరి సుగుణ వచ్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదివి వినిపిస్తుంది. మరి ఆశీర్వాదం గారు రొట్టె నిమిత్తము ద్రాక్ష రస నిమిత్తము ప్రార్థన చేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుల పొందుతిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమై భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తము గూర్చి అపరాధేయుడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షింపవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. దేవుని చిన్నవారికి దీవింపండి. నిమిత్తము ద్రాక్షరస నిమిత్తము ఆశీర్వాదం గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్తాము. ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున మా కన్న తండ్రి నాయన, నీకే స్థితిలో స్తోత్రాలు తెలుస్తున్నాను. ఈ లోకంలో తండ్రి నాయన ప్రభావ మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు పంపించి 33.5 సంవత్సరాలు తండ్రి